బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దీంతో కేటీఆర్ పై బీఎన్ఎస్లోని 299, 352 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సుబేదారి పోలీసులు. అసలు కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు కావడానికి కారణం ఏంటి? రైతు సంగ్రామ సదస్సులో ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడోసారి చూద్దాం. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ ను ఇదే వరంగల్ గడ్డ మీద మీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసినందుకే రైతాంగం తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి, ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? కేటీఆర్ పై క్రిమినల్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎస్ వేణు, ఇప్పుడు కేటీఆర్ రియాక్షన్ ఏంటి తనపై క్రిమినల్ కేసు నమోదు కావటం పట్ల? దానికి ప్రస్తుతం అయితే కేటీఆర్ కు సంబంధించిన అంశాలకు ఇప్పుడే పోలీసులు కూడా సమాచారం అందించారు. అందులో నిన్న రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడుతూ దాదాపు 5 సార్లు పరుష పదజాలంతో అటు రాహుల్ గాంధీని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై నిన్ననే కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకోవాలంటూ సిద్ధమైనటువంటి పరిస్థితి. కానీ ఆ ఎమ్మెల్యే ఆదేశాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విరమించుకున్నారు. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే అటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉన్న రాహుల్ గాంధీతో పాటుగా తను ఎక్కడ చచ్చావంటూ ఒక డెరగోటరీ వర్డ్స్ వాడడం, ఒక అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడడంతో పూర్తి అటు కాంగ్రెస్ శ్రేణి లోపల పూర్తి ఆవేదనకు గురయ్యారు. సమాజం లోపల శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. సో ఇట్లాంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వీడియో ఫుటేజ్ కూడా అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. సో దీంతో ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా అబ్యూజివ్గా వర్డ్స్ ఉన్నాయి కాబట్టి బిఎన్ఎస్ లో 4 సెక్షన్ల కింద కూడా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం వరంగల్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా స్పందించే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలోనూ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు, సీఎం అయిన తర్వాత కూడా చాలా సార్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆ సమయంలో లేనటువంటి కేసులు ఇప్పుడే ఎందుకు పెట్టారనేటువంటి వర్షాన్ని కూడా మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు 10 గంటలకు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇక దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తానని కూడా వచ్చారు. ఎందుకంటే 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అటు బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఈ కేటీఆర్ పై నమోదైన కేసు పైనే మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కొంత కేటీఆర్ నిన్న హద్దులు దాటి మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అదేవిధంగా డిక్లరేషన్ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీని కూడా రైతుల సమస్యలు చెప్పుకోవాలి కానీ తీవ్రమైనటువంటి పదజాలం వాడడం సరైన కానటువంటి చర్చ జరుగుతోంది. దండగా అయితే వేణు, ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలుగానే చూసే అవకాశం కనిపిస్తోందా, లేదా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా చూసే అవకాశం కనిపిస్తోందా బీఆర్ఎస్ నేతలు? అంటే ప్రొవోకేటివ్ వర్డ్స్ లోపల మనం 2 అంశాలు ఉంటాయి. అందులో ఒకటి కక్షపూరితంగా ప్రొవోక్ చేయడం, ఆ తర్వాత కొన్ని అంశాల ప్రాతిపదికన అప్రొవోక్ చేయడం. కేటీఆర్ మాట్లాడిన మాట లోపల రైతు డిక్లరేషన్ 34 హామీలు ఏవి అంటూ ప్రశ్నించాడు. చాతకాని కాంగ్రెస్ ప్రభుత్వం, చాతకాని సీఎం అంటూ కూడా సో అక్కడి వరకు పొలిటికల్ యాంగిల్ అది. తాను ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కీలక నాయకుడు కాబట్టి ఆ వ్యాఖ్యలను కూడా పొలిటికల్ గా ఎవరు కూడా దానిపై ఆబ్జెక్షన్ తెలిపే అవకాశం లేదు. కానీ రాహుల్ గాంధీ ప్రస్తుతం తెలంగాణ లోపల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులతో సంబంధం వ్యక్తి, ఆ పార్టీ అధినాయకుడు తాను డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. సో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్కడ చచ్చావు, నీ డిక్లరేషన్ ఎక్కడ చచ్చిందంటూ మాట్లాడడం అనేది వ్యక్తిగతంగా ఆ పర్సన్ పై దాడి చేయడమే. సో ఇది ఆ పర్సన్ అబ్యూజ్ చేయడము,
డెరివేటరీ వర్డ్స్ వాడడం కాబట్టి దీనికి పొలిటికల్ వ్యాఖ్యలకు మినహాయింపు అనేది ఉంటుంది. ఇట్లాంటి ఘటనలపైనే సుప్రీంకోర్టులో చాలా కేసులు ఉన్నాయి. పొలిటికల్ మోటివేటెడ్ సంబంధించినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉంటాయో వాటికి మినహాయింపు ఉంటుంది కేసుల నుంచి. కానీ ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా దూషించడంతో పాటుగా కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా పరిగణిస్తా పడతాయి. అంతో విధంగా కొంత కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణుల లోపల కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి తెచ్చే విధంగా వ్యాఖ్యలున్నాయి. కాబట్టి ఇందులో పొలిటికల్ మోటివేట్ చేసినటువంటి అబ్యూజివ్ వర్డ్సే కాకుండా కూడా ప్రత్యక్షంగా తను పర్సనల్ అటాక్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఇందులో డిఫెమేషన్ అనేది కూడా వర్తించే అవకాశం ఉంది. సో ఆ వ్యాఖ్యలన్నీ కూడా వీడియో ఫుటేజ్ల ద్వారా పోలీసులకు అందించారు కాబట్టి త్వరితగతిన పోలీసులు కూడా స్పందించి ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక దీనిపై కేటీఆర్ మళ్ళీ కోర్టుకు వెళ్తారా, లేకుంటే గతంలో కూడా అటు మేడిగడ్డ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ నిషేధ ప్రాంతం లోపల తను వ్యాఖ్యలు చేశారు. అక్కడ కూడా అక్కడ పూర్తి స్థాయి లోపల కెమెరాలు అలవ్ లేకున్నా కూడా కెమెరా అలవ్ చేశారు. డ్రోన్ కెమెరాలను ఎగిరేసిన కేసు అయింది. సో దానిపై కూడా కోర్టును ఆశ్రయించారు. సో ఇట్లాంటి ఘటనలో ముందస్తుగానే కేటీఆర్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సో దీనిపై మాత్రం అటు కాంగ్రెస్ అధినాయకత్వం ముందుకెళ్తుందా, లేకపోతే ఈ వ్యవహారంలో పోలీసులు ఏం టర్న్ తీసుకుంటారనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఈ వీడియోకి సంబంధించి కేటీఆర్ చేసిన వీడియో నేర్చుకుని కూడా సోషల్ మీడియా లోపల ట్రెండ్ అవుతున్న పరిస్థితి. దీనిపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు వివిధ రాజకీయ అనలిస్టులు కూడా ఫైర్ అవుతున్నారు. సో దీనిపై పోలీసులు ఏం చేయబోతున్నారు ప్రస్తుతం ఇప్పుడు కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వేణు.